మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దనున్న ఇంటెక్ వెల్ను మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్ రావు అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం మిషన్ భగీరథ నీటి శుద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ప్రాజెక్టును నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాలని, అనంతరం మిగతా ప్రాంతాలకు తరలించి రావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కోకిరాల మీడియాతో మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు ప్రతిరోజు 2 గంటల చొప్పున త్రాగునీరు అందిస్తామన్నారు. దండేపల్లి మండలంలోని రైతులకు సాగునీరు కడెం ప్రాజెక్టు నుండి అందేలా కృషి చేస్తామన్నారు. ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో మొత్తం తిరిగి చూడడం జరిగింది. 90% అక్యురేట్ చేస్తారు, ఇంకేదంటే కరెక్షన్ చేస్తారు. ఇది 95 MLD, ఒక 20 MLD ఏమో ఇటు నుంచి లక్షపేట, దండపల్లి, ఇటు పక్క నుంచి గ్రామాలండి. మిగతా 75 MLD ఇటు కోసం కొంత మందమారి ఉంది, కొంత చిన్నగా పడుతుంది. దాంట్లో మేజర్ పోర్షన్ 50 MLD వరకు మనకి ఉంటుంది. మంచిర్యాల ఈ నెలలో పనిచేసి ఈ వాటర్కు స్కేర్సిటీ లేకుండా చేయడం కాకుండా పోర్టబుల్ వాటర్ వాటిని మేము కూడా మేము అందరం నల్ల నుంచే నీళ్ళు తాగి చూస్తున్నాం. వాటితో ఏం నష్టం లేదంటే దీనికి సహకరించిన RWS, మిషన్ భగీరథ ఆ ఇద్దరు ఇంజనీర్లు ఎన్నున్నారు. ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలిన ఏమన్నా కడమలతో మాట్లాడుతాం, వాళ్ళు ఏమన్నా ఇక్కడ 2.1 TMC వరకు 7 ఏళ్ళలో హైయెస్ట్ ఇచ్చినారు. ఆ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ గారు? సార్ మా గూడెం వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రెడీ మాట్లాడేసుకుని స్టార్ట్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.